శ్రీకాంత్ రెడ్డి వచ్చారండి? శ్రీకాంత్ రెడ్డి, ప్రకాశం డిస్టిక్. ఓకే. నెక్స్ట్ అజయ్ కొల్లపూడి, తెనాలి నుంచి అండి. వచ్చాను మేడం. ఓకే సార్. సెప్టెంబర్ 18, 1985 కదండి? ఉన్నారండి అజయ్ గారు? హలో, ఉన్నాను మేడం. ఆ, సెప్టెంబర్ సెప్టెంబర్ 18 1985 మేడం. నైట్ 11 గంటల 26 నిమిషాలు. ఓకే. తెనాలి. శ్రీ గురుభ్యో నమ. చూడమ 18వ తారీఖు 9వ నెల 1985 సంవత్సరం, 23, 26, 30 రాత్రి 11:26కి తెనాల్లో జననం. కరెక్టేనా? అవును గురుగారు, కరెక్టేనండి. విశాఖ నక్షత్రం, రెండో పాదం, తులారాశి. అవునండి, 0 డిగ్రీస్ లో అప్పుడే ఉదయించిందండి. మీరు ఏం తెలుసుకోవాలని అడిగారు? కెరియర్ గురించి గురుగారు. కెరియర్ గ్రోత్ ఎప్పుడు అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. దీనిలో గ్రోత్ ఉమ్, ఎప్పుడు వస్తుంది? బిజినెస్ ఎలా ఉంటది? బిజినెస్ ఏది చేస్తే బాగుంటది? ఏ అంటే అది బిజినెస్ అది అయితే అనుకూలంగా అది ఉంటది? అది ఆల్రెడీ చేస్తూ వేరే చేస్తాక అడుగుతున్నారా? అవును గురుగారు, ఆల్రెడీ చేస్తూ లేదా ఏదన్నా మార్పు ఉంటదా వర్క్ లో ఏమన్నా? దాదాపు 10 ఇయర్స్ ఓకే. నుంచి ఇదే చేస్తున్నాను ఫీల్డ్. ఆహా. బిజినెస్ కూడా చేయాలని ఉంది. ఇంతకు ముందు బిజినెస్ చేసి లాస్ అయ్యాను గురుగారు, 2018లో బట్టల షాప్ పెట్టి. మీరు మెడికల్ ఏమైనా చేశారా? మెడికల్ నేను 10th మెడికల్ ఆహా. చేశాను, మళ్ళీ 2010లో కూడా. ఆ తర్వాత గ్రూప్ గా వర్క్ ఏదైనా చేశారా? గ్రూప్ గా అంటే ఒక నలుగురు కలిపి చేయాలి అలాగానా? చేశాను గురుగారు, అది ఆరోగ్యశ్రీలో చేశాను. అప్పుడు టీమ్ లీడ్ గా చేశాను కొన్నాళ్ళు, ఒక 1.5 year. ఓ- ఓకే. ఇది మీరు సింగిల్ గా చెయ్యండి. ఓకే. మీరు ఎక్కువ ఎక్కువ శాతం ఇది మీకు ఒక 3 ఇయర్స్ కి 2 ఇయర్స్ కి అంటే 2, 3 ఏళ్లకు ఒకసారి ఈ జాతకంలో వృత్తిలో ఒక అప్ అండ్ డౌన్స్ అనేది అంటే ఎక్కువ తక్కువలు అవుతా ఉంటాయి. అవును మీరు గురుగారు. ఎక్కువగా ఇది కాదని అది, అది కాదని ఇదని చేయకండి. ఓకే. కొంతకాలం మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కాంట్రాక్ట్స్ ఉంటాయి చూసారా, ఆ వాళ్ళ దగ్గర ఏదైనా గురుగారు. సబ్ కాంట్రాక్ట్ గా ఏదైనా మీరు ప్లాన్ చేయండి. గవర్నమెంట్ సెక్టార్ లో ప్లాన్ చేయండి. ఓకే. ఆ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని పని చేయించుకునే యోగం ఉంది కనుక మీరు ఆ దిశగా ఆలోచించండి. ఏ పెట్టుకున్నా సరే ఎక్కువ డబ్బుతో కాకుండా తక్కువ డబ్బులతో ఓ- చేసుకునేలా ప్లాన్ ఓకే. చేయండి. ప్రస్తుతానికి మీకు బుధుడు యొక్క దశ నడుస్తుంది. ఈ దశ ఆల్రెడీ ఓకే. గురుడు కూడా నడుస్తున్నాడు. 2030 దాకా మీకు ఆ బుధుడు యొక్క దశ ఉంది. తర్వాత కేతు కూడా ఓకే గురు. వస్తున్నాడు. అందుకని ఎక్కువ అంటే 10 లక్షలు 20 లక్షల లోన్లు తెచ్చి అది కాదు ఇది కాదని ఏం చెయ్యకండి ప్రస్తుతానికి. ఓకే గురుగారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది ఇందులోనే. మీరు ఇప్పుడు ఏదైనా పెట్టాలి అంటే ఉద్యోగం ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి మీ జాతకంలో అంటే ఏదో ఒక కొత్త కొత్తవి చెయ్యాలనే ఆలోచనలో ఆల్రెడీ ఇది అస్తమానం వస్తాయి. ఎందుకంటే 2015లో ఒకసారి వచ్చింది ఇలాగే, 14, 15, 16లో. అవును గురుగారు, మారాను అప్పుడు జాబ్, అంటే సేమ్ వర్కే వేరే కంపెనీకి మారాను.
అది 15 అయ్యింది, అది 14 చివరిలోనా? 14 చివర్లో గురుగారు, అటు ఇటుగా. అవును. అదే అదే. సరే అండి. అయితే ఒక ఇప్పుడు నెల రోజులు. ప్రస్తుతానికి అయితే మీరు ఇంకొక సంవత్సరం ఆగండి. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మనకి 25 కదా, 26 వస్తుంది కదా, ఈ 27లోని ఒక ఒకటే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా మంచి జరుగుతుంది. శుభం. 27లోన గురుగారు. ఇంకొక చిన్న 27లో సందేహం ప్రస్తుతానికి ఏం గురుగారు. చేయకండి మీరు. ఉన్న జాబే చేస్తాను. ఇంకొక డౌట్ గురుగారు. నాకు ఉమ్. ఆస్ట్రాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఆస్ట్రాలజీ నేర్చుకొని వస్తుంది చెప్పే యోగం వస్తుంది. ఉంది. ఆల్రెడీ ఇంట్రెస్ట్ కాదు, ఆల్రెడీ మీరు అందులోకి వెళ్ళిపోయారు మీరు. అవును, చెప్తున్నారు గురుగారు కొంతమందికి. నువ్వు ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ అలాగే. చెప్పేదేనండి. జ్యోతిష్యం ఇంట్రెస్ట్ అని చెప్పకండి, ఆల్రెడీ మీరు జ్యోతిష్యంలోకి వెళ్ళారు. అవును, చెప్తున్నారు గురుగారు. అంటే అంత ఇంత మరీ ఎక్కువగా రాదండి. బట్ ఒక నేర్చుకోవడం అంటే ఎవరు గురువు ముఖత కాదండి. ఆన్లైన్ ఇట్లా మీలాంటి వాళ్ళు అలా ఎవరిని కాదు, పెట్టి అలా కాదు. వీడియోస్ చూసి మీకులాగా నేర్చుకోవడం. నాకు రాదు. మీకు 2016, 19లో వెళ్ళారు అందులోకి. ఆ పెళ్ళైన వెంటనే వెళ్ళానండి. 2016 డిసెంబర్ లో పెళ్ళయింది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అవునండి. ఆటోమేటిక్ గా. ఇక్కడ మీరు ఆస్ట్రాలజీలోకి 16లో 19లో బాగా చేసినట్టు చూపిస్తుంది ఇది నాకు. అంటే అప్పుడు చెయ్యి. నేర్చుకున్నాను గురుగారు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, లేదు మామూలుగా లేదు. చెప్తూ ఉంటారు కదా. మీరు జ్యోతిష్యుడు అవుతారు. ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. చెప్పండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ గురుగారు. అదొకటి ఉంది మైండ్ లో. అది అది కూడా ఉంది. మీ- మీరు చెప్పగలనా చె- మీరు బాగా అని. చెప్పకపోయి మీరు చెప్పకపోయినా నాకు జాతకంలో తెలుస్తుంది ఇది ఏంటని. అదే గురుగారు. సరే, ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏం ఇబ్బంది ఏం లేదు. బాగుంది జాతకం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. పర్లేదు. ఇప్పుడు బిజినెస్ అంటే 2027 తర్వాత చూడమంటారా? ఇప్పుడు వేరే ఇరవై ఆలోచన ఏ- ఇరవై ఏమొద్దంటారా? ఏడు నుంచి ఇంకొక సంవత్సరం ఆగండి. ఈ మే కాక వచ్చే మే ఆగితే ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మొదలు పెట్టండి. ఓకే గురుగారు. థ్యాంక్ యూ అండి. అది బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్. ఓకే ఓకే గురుగారు. సరే సరే. థ్యాంక్స్ అండి. ఉం. నమస్కారం. ఓకేనండి. నెక్స్ట్ చార్ట్ చూద్దాము. శివప్రసాద్ భీమవరం నుంచి వచ్చారండి. నన్ను ఎవరు చెప్పండి, అప్పట్లో లోన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మిషన్ నేర్చుకున్న వాళ్ళు. పవన్ కుమార్ కరీంనగర్. నెక్స్ట్ చరణ్ కర్నూలు నుంచి వచ్చారండి. సునీత పలాస నుంచి. ఉన్నాం మేడం. సునీతనండి. అవునండి. ఓకే. పెట్టుకోండి. నవంబర్ 28, 2002 అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మార్నింగ్ 8:15 AM. ఎవరిదండి ఈ జాతకం? నాదేనండి. ఓకే అమ్మా. 28 నవంబర్ 2002. అవునండి. ఉదయం 8:15 పలాసలో పుట్టారు. ఆ పుబ్బా నక్షత్రం, రెండో పాదం, సింహరాశి, ఆ ధనుర్ లగ్నంలో జన్మించారు మీరు. ఉమ్. అమ్మ, ఏం తెలుసుకోవాలని? ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అని. డేటా ఎంట్రీ అలాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? అలా లేదండి. నార్మల్ డిగ్రీ చేశాను. కాదు కాదు కాదు. మీరు ఇదివరకు ఏదన్నా చేతితో రాయడం కానీ రాతపూర్వకంగా రాస్తారు కదా, లేదు లేదు, ఏం రాయలేదు.
మీరు అసలు ఇప్పుడు వచ్చి ఉద్యోగం చేయలేదా? లేదు, చేయలేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా? టీచర్. గవర్నమెంటే. ఆ? టీచర్. ఓకే, ఓకే. అవకాశం ఉందమ్మా. ఉందా? ఆ, సరే, నేను చెప్తాను ఎప్పుడు అనేది. ఆ, మొన్న వచ్చే మార్చిలో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మార్చా? ఆ మార్చిని ట్రై చేస్తే మీకు ఆగస్టు నవంబర్ లోపు జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను ఇందాక మీరు రాతకు సంబంధించిన వాటి గురించి అడిగాను. అదే మీ టీచింగ్ వాళ్ళు చేతితో రాయడం ఇవన్నీ ఉంటాయి. ఆ, డ్రాయింగ్లు, బొమ్మలు వేయడం. ఆ, బొమ్మలు వేయడం వచ్చా నీకు? వచ్చండి. అవన్నీ జ్యోతిష్ శాస్త్రంలోని మూడో భావానికి సంబంధించిన వృత్తులు అవి. చేతితో బొమ్మలు వేయడం, అకౌంట్స్, టైప్ చేయడం. టైపింగ్ నేర్చుకున్నావమ్మా? లేదండి. టైపింగ్ కూడా నేర్చుకోండి, మీ ఇబ్బంది ఏం లేదు. ఉమ్, గవర్నమెంట్ వాటిల్లోనే ఇవి ఉంటాయి చూడండి. ఇప్పుడు మనకి సచివాలయాలు ఉన్నాయి, ఆ, వాటిలో కూడా ట్రై చేయండి. స్కూల్ టీచర్గా అయితే మీరు బిఈడి చేయాలి, చేయలేదు కదా ఇంకా. లేదు, చేస్తాను. చెయ్యండి. చేస్తేనే బిఈడి చేస్తే గవర్నమెంట్ ఉద్యోగంలో మీరు టీచర్ అవుతారు. ఆ, లేదంటే నేను చెప్పినట్టు సచివాలయం అలాంటిలోని డేటా ఎంట్రీ అంటే అవి చేయండి. లేదంటే ఇంటికాడ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు, వాళ్ళకి ఉమ్, ట్యూషన్లు చెప్పండి. ఉమ్, అవన్నీ సెట్ అవుతాయి. ఆ. పెళ్లి ఓకేనా? జీవితం ఎలా ఉంటది గురువు గారు? అవన్నీ ఇప్పుడు ఈ సెషన్ లో చెప్పం. నెక్స్ట్ లో చెప్తాం, ఎందుకంటే అలా చెప్పకూడదు, ఓ దాని తర్వాత ఒకటి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. సరే, సరేనా? ఆ, ఆ. ఓకే, ధన్యవాదాలు. పర్లేదు, పర్లేదు, శుభం. ఓకే అండి. నెక్స్ట్ భవానీ ఫ్రమ్ కర్నూలు. హలో. భవానీ వచ్చారా అండి? సిగ్నల్ లేదనుకుంటా మేడం. ఆవిడ హలో, వివో గుడ్ V2. ఈవినింగ్ మేడం. కరీంనగర్ మేడం. పవన్. భవానీ కర్నూలు నుంచి అండి. నెక్స్ట్ ప్రకాష్ విజయవాడ. ఇది అయిపోయినట్టు. మనోహర్ కర్నూలు నుంచి అండి. వచ్చారా మనోహర్? హలో మేడం. చెప్పండి సార్, మీ పేరు? పవన్, కరీంనగర్. పవన్. ఇందాక పిలిచారండి మేడం. పవన్ సిగ్నల్ అని సరిగ్గా లేదు. పిలవలేదు సార్, భవానీ అని పిలిచాను. లేదు మేడం, ఇంతకు ముందు. ఇప్పుడు మీ కాల్ కంటే ముందు ఇందాక చెప్పారు కదా, దానికంటే ముందు మేడం. కరీంనగర్ పవన్ కుమార్. August 7th, 1992. ఎస్ మేడం. లేట్ జాయిన్ అయ్యారా సార్? లేదు మేడం, సిగ్నల్ ప్రాబ్లం వచ్చేసింది అంతే. ఓకే. మీకు అక్కడికి మీకు వినపడలేదు. ఓకే సార్. మధ్యాహ్నం 2:15 కదండి? అవును మేడం. కరీంనగర్. అవును మేడం. హలో, హలో. హలో. ఎవరు, పవన్ గారా? అవును మేడం. వినిపిస్తుంది సార్, మీరు మాట్లాడండి. ఓకే మేడం. జాతకం ఎవరిదండి ఇది? మా బాబు సార్. ఓకే. 7వ తారీఖు ఆగస్టు 1992, 14:15, కరీంనగర్. అవును సార్. నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం, 4వ పాదం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. అవును సార్. అవును సార్. దేని గురించి అడిగారు మీరు?
జాబ్ కెరియర్ సార్. ఈ అబ్బాయిని దూరంగా పంపాలని అనుకుంటున్నారా? లేదు సార్. విదేశాలు వెళ్ళే యోగాలు ఉన్నాయి ఇతనికి. విదేశం అంటే ఇప్పుడున్న ఏరియా నుంచి వేరే దూరం వెళ్ళడానికి సార్ అయితే ఇంకా మ్యారేజ్ కాలేదు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తుండు. ట్రై చేయండి. సాఫ్ట్వేర్ గురించి, ట్రై సాఫ్ట్వేర్ గురించి చేయండి. జాబ్ జాబ్ వస్తుంది. సార్. ఆల్రెడీ మీరు 24 సెప్టెంబర్లో ఒకసారి ట్రై చేశారా? 24 సెప్టెంబర్ జాబ్ గురించా సార్? జాబ్ ఆ, గురించా? లేదు సార్, కోచింగ్ అప్- తీసుకున్నాడు అబ్బాయి, కోచింగ్ తీసుకున్నాడు. అప్పుడు కోచింగ్ తీసుకున్నారా? అవును సార్, అవును సార్. ఈ సంవత్సరం మార్చి మే నెలలో ఏమన్నా ట్రై పెట్టారా పేపర్స్? లేదు సార్, పెట్టలే, ఇంకా ఇప్పుడే కొత్తగా సార్. కోచింగ్ ఓకే, అయిపోయి ఓకే. 15 డేస్ అవుతుంది. ఆ, ట్రై చేయండి. అవకాశం అనేది ఉంది కానీ టైం పడుతుంది కొద్దిగా. సార్ సార్ ఎప్పటి వరకు రావచ్చు సార్? ఈ సంవత్సరం వస్తుందా లేకపోతే నెక్స్ట్ మళ్ళీ? నెక్స్ట్ ఆగస్ట్ తర్వాత ఉంది. అవునా సార్? కానీ ఈ లోపు ట్రై చేయండి. ఉంది మూమెంట్ అయితే ఉంది కానీ సార్ కొద్దిగా బలంగా ట్రై చేయండి. అవకాశం అయితే ఉంది. ఓకే సార్, ఓకే సార్, ట్రై చేస్తుండే భయపడాల్సిన ఆల్రెడీ. సార్ భయపడాల్సిన అవసరమే లేదండి ఇందులో. ఓకే సార్, ఓకే సార్. హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు ఇతను 20 మటుకు దూరంగా వెళ్ళేసి దూరంగా ఉన్న జాబులు వస్తాయి, దగ్గరికి రావు. మంచిదైతే సార్ పంపించండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఓకే సార్, ఉమ్, మంచి సార్. సరే, సూపర్. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. నెక్స్ట్ మహేష్ వరంగల్ నుంచి వచ్చారండి. మహేష్ ఫ్రమ్ ఉమ్? ఎవరండి? ఓకే, నెక్స్ట్ రామాంజీ రెడ్డి రాయదుర్గం. మహేష్ వరంగల్ వచ్చారండి మహేష్ వరంగల్? ఉన్నా మేడం. కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే అండి, కొద్దిగా లౌడ్గా మాట్లాడండి, లో వస్తుంది వాయిస్. December 1998 మధ్యాహ్నం 4:52 అవునండి. వరంగల్ ఊరు. చూడండి, 2 డిసెంబర్ 1998, 16:52 అవును సార్. వరంగల్. నక్షత్రం కృత్తిక నక్షత్రం 1, మేషరాశి, అవును గురు. వృషభ లగ్నం. మీరు దేని గురించి అడిగారు? జాబ్ గురించి. ఓకే. ఆల్రెడీ ఇది రన్నింగ్ లో ఉందా? ఇది 1 సంవత్సరం నుంచి పైనుంచి మీకు వచ్చిందా ఈ మధ్యనే ఉన్నా? అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు గురుగారు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు కానీ ఆ, కొన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి. మీరు 2020-21లో ఏమైనా జాబ్లో జాయిన్ అయ్యారు అక్కడ? ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు మా ఆహా, బాబు. అప్పుడు జాయిన్ అయ్యారు. అది 2020లో. 20లో అవును గురుజీ. కరెక్ట్ గా చెప్పాలి, నాకు క్లియరెన్స్ లేదు. మీరు 20లో జాయిన్ అయితే చెప్తుంది, ఇది అవిందా లేదా? చేశారు బీటెక్ తర్వాత జాయిన్ అయ్యాడు గురుజీ. అదే అది అది 2020ఏనా? 20 గురుగారు. కాదా? 20 గురుగారు. ఆ, సరే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు యోగం అయితే ఉంది. కొద్దిగా వెయిటింగ్ చేయాలి, ఎందుకంటే ఇది జాబ్ నిలకడైతే ఉండదు. కొద్దిగా ఇబ్బంది ఉండదు ఇందులో. గురుగారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏదైనా అది మానేయకండి. ఒకవేళ చేస్తే అది ఆ, కొన్ని రోజులు కంటిన్యూ చేయండి. చేస్తున్నాం గురుజీ.
చెయ్యండి. చేసిన తర్వాత నెక్స్ట్ మే తర్వాత, మే నుంచి ట్రై చేయండి, మంచి జాబ్ వస్తుంది. ఎందుకంటే కొద్దిగా స్ట్రాంగ్ లేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది జాతకం ఇది. గురుగారు. కానీ స్టాండర్డ్ అవుతారు, కంగారు పడాల్సిన అవసరం లేదు, స్టాండర్డ్ అవుతారు. సరే గురుగారు. ఇబ్బంది పడక్కర్లేదు, బాగానే ఉంటుంది. చేసుకోండి, ఇబ్బంది ఏం కాదు. సో, ధన్యవాదాలు గురు. ఓకే, ఓకే. నెక్స్ట్ రామాంజీ రెడ్డి రాయదుర్గం నుంచి వచ్చారండి. వైష్ణవి ఫ్రమ్ వరంగల్. నమస్తే గురుగారు. ఎవరు సార్? మా పాపది గురు. వైష్ణవిదేనా? అవునండి. April 29th 1995, 9:50 AM. ఇది కూడా వరంగల్. అవునండి. సార్ మీరేనా మహేష్ గారేనా ఇది? అవునండి. మా పాప కూడా జాయిన్ అయింది, కాలేదేమో అని నేను జాయిన్ అయ్యాను. మా పాప కూడా లైన్లో ఉంది. రెండోది నేనేం తెలియదు. 29 ఏప్రిల్ 1995, 9:50 ఉదయం వరంగల్. అశ్విని నక్షత్రం, మేషరాశి. ఎవరిదండి జాతకం? మా మిథున పాపది లగ్నం. దేని గురించి అడిగారు మీరు? జాబ్ గురించి గురుగారు. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో వచ్చింది కదా ఇది. ఇప్పుడు ఈ 3 నెలల్లో మీరు ఏమైనా ట్రై చేశారా? లేదు గురుగారు. ఇప్పుడు ట్రై చేయండి, ఇప్పుడైతే అవకాశం ఉంది. గురుగారు ఎంఎస్సి అగ్రికల్చర్ చేసింది గురుగారు. రీసెర్చ్ వైపు ఏమైనా వెళ్ళొచ్చా అని. ముందు జాబే ట్రై చేయండి, ఎందుకంటే చదువుతా పోతే ఎక్కువ చదువు కింద అయిపోద్ది. గురుగారు. ఆ మీరు గవర్నమెంట్ కి సంబంధించింది కూడా ట్రై చేయొచ్చు. ఈ అమ్మాయికి యోగం ఉంది. లేదంటే మెడికల్, గవర్నమెంట్ లోని అగ్రికల్చర్ లోని మందులు ఉంటాయి చూసారా, పెట్టేజర్స్, అవును గురుగారు. అందులో చేయమనండి. గురుగారు. ఒకవేళ చదువుకుంటూ అందులో చేయమనండి, బాగుంది జాతకం అయితే, ఇబ్బంది ఏం కాదు. ఓకే గురుగారు. హ్యాపీగా ఉంది ఇది. నెక్స్ట్ చూద్దాం గురుగారు. శ్రీనివాస్ ఫ్రమ్ ఖమ్మం నుంచి వచ్చారండి. శ్రీనివాస్ ఖమ్మం. మేడం ఉన్నాను మేడం. శ్రీనివాస్ గారా? అవును మేడం. ఓకే. November 10th 1978 సార్. అవును 6:30 PM ఖమ్మం. అవును మేడం. ఎవరిదండి ఈ జాతకం? నాదే సార్, నాదే గురుగారు. 10 నవంబర్ 1978, 18:30. 6 గంటల వరంగల్లో జన్మించారు. పూర్వభాద్ర ఖమ్మం. నక్షత్రం. ఖమ్మం సార్. ఖమ్మం, ఎస్ఎస్, KHAMMA, ఖమ్మం. పూర్వభాద్ర నక్షత్రం, 4వ అవును పాదం. సార్. అవును సార్. మీనరాశి, మిథున లగ్నం. మీన రాశి, వృషభ లగ్నం సార్. ఒక్క నిమిషం. 10 నవంబర్ 78, 18:30 ఖమ్మం. 6:30 PM సార్. సరే. పూర్వభాద్ర నక్షత్రం, 4వ పాదం, మీనరాశి, వృషభ లగ్నం. వృషభ లగ్నం. ఓకేనా? అవును సార్. అవును సార్. దేని గురించి అడిగారండి మీరు?
ఈ ప్రొఫెషన్ అనేది చేంజ్ అయిపో అప్ టు 2000 నుంచి 2017 వరకు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. అక్కడ నుంచి ఒక 2 ఇయర్స్ వేరే బిజినెస్ చేసాం, అది లాస్ అయిపోయి మళ్ళీ ఆహా 17th నుంచి ఆ- 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 అస్- అసలు మీ దాంట్లోనే ఒకే వృత్తి చేయాలి బలం తక్కువగా ఉంది ఇక్కడ, చాలా వరకు బలహీనంగా ఉంది. అది మీరు మార్చుకుంటూ ఎక్కువ మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా చేయకూడదండి. ఈ జాతకానికి మొత్తం మీరు అలా చేశారంటే చాలా ఇబ్బందులు పడతారు. రెండు వేల సార్ ఇరవై ఎనిమిది వరకు జాగ్రత్తగా ఉండాలి. 2028 వరకు సార్ అప్పటిదాకా జాగ్రత్తగా ఉంటేనే ఈ జాతకానికి ఉపయోగపడుతుంది, లేదంటే ఇబ్బంది. ఏ ఏ మీరు సైడ్ ప్రొఫెషన్ సార్? రె- రెండు వే 2015 2008లోనే మీరు ఏమైనా జాబ్ మొదలెట్టారా? 2008లో టూ 8, థౌజండ్ 9 చేస్తూనే ఉన్నాను సార్, 2008లో కూడా. ఆ తర్వాత కాలంలోనే 2015, 16, 17 ఏమైనా పెట్టారా? 16, 17లో బిజినెస్ 17లో బిజినెస్ పెట్టాను సార్, 1.5 year. మీరు ఎందుకు అలా అది చేశారు? లాస్ మొత్తం అయిపోయి బంద్ చేశాం. జాతకం సర్వనాశనం చేసుకుంటున్నారు మీ చేతుగాను. మీరు ఒకటే పని చేయండి, ఇంకా అలాగా మార్చకండి ఎప్పుడు. సార్ మీరు ఎలా పడితే అలా చేశారంటే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు రేపు పొద్దున్న రోజున. ఎందుకంటే మీరు జాబ్ చేస్తే ఏమో ఉద్యోగం అంటారు, ఉద్యోగం చేస్తే జాబ్ అంటారు. రెండు రకాలు ఉన్నాయి ఇందులో. జాబ్ ఉద్యోగం కాక వ్యాపారం అంటారు. సార్ అలా కాదు, ఏదో ఒకటి చేయండి, సర్వీస్గా చేయండి, బాగుంటది. ఏ సైడ్ వెళ్ళమంటారు వ్యాపారం సార్? వ్యాపారం ఉద్యోగం అలా కాదు. ముందు ఏది చేయాలనుకుంటున్నారు నిర్ణయించుకొని చేయండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉన్నాయి. రేపొద్దున తేడా వచ్చిందంటే సార్ ఏ పని చేయకుండా ఖాళీ అయిపోతారు మీరు. అది నా ఉద్దేశం, అంతగానే కాదు. సార్ అదేలేండి సార్. ఉన్న దాంట్లో ఉన్నదే చేయమంటారు ఆ, సార్ ఇక? ఏదైనా మొబైల్ గా పెట్టుకోండి. మొబైల్ గా ఏదో ఒకటి. ఇప్పుడు మనకి ఏదైనా సైడ్ గా ఏమైనా బిజినెస్ డబ్బులు కావాలనుకోండి, టీ టైమ్స్ ఉంటాయి చూడండి, టీ బిజినెస్ లో. సార్ అలాంటి అంటే మీరు చెయ్యొద్దు. ఎవరన్నా పెడితే అందులో పెట్టుబడి ఓ పావలా ₹10 వాటాగా పెట్టండి. టీ టీ షాపులు ఉంటాయి కదా, అలాంటి ఏదన్నా పెట్టండి. పెద్ద పెద్ద వెళ్ళకండి. సార్ సరే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ వాసు, హైదరాబాద్. చంద్రకళ్యాణ్, ఆసిఫాబాద్. గురుగారు నమస్కారాలు. ఆ, ఎవరు సార్? చంద్రకళ్యాణ. చంద్ర కళ్యాణ్. ఓకే. July 31, 1989. అవునండి. 8/9/25. /31 జూలై 1989, 21/25. అవును గురుగారు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, అవును. మీన లగ్నం. ఏం తెలుసుకోవాలని అడిగారు? ఇదా వృత్తి ఇది ఉద్యోగం గురించి. మీ నాన్నగారు ఉన్నారా? ఆ? మీ ఉన్నారు. తండ్రి మీ నాన్నగారు చేసి వృత్తి ఎప్పుడన్నా ట్రై చేశారా? అదే ట్రై చేస్తున్నాం కానీ అది ఎంతకు రావట్లేదు. ఆయన ఏం చేస్తారు? ఆయన మైనింగ్ లో జాబ్. మరి అందులో అందులో మీరు అప్లికేషన్ పెట్టారా? అప్లికేషన్ పెట్టినా కానీ రావట్లేదు. ఇంకా ట్రై చేయండి, ఇంకా టైం పడుతుంది. అది ఇప్పుడు ఇంకా టైం ఉంది దీనికి. ట్రై చేయండి, మీకు వస్తుంది గ్యారంటీగా ఉమ్. వస్తుంది.
తండ్రి పుడితే వస్తుంది. మీరు ఉమ్. ఇప్పుడు 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 అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు 2017లో పెట్టారా ఒకసారి? అవునవును 2017, 16లో పెట్టినాం. ఆ అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలా. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఒక అవకాశం ఉంది, ట్రై చేయండి. ఇప్పుడు రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి. కానీ అయిపోయింది. అయినా ఆయన చేసే వృత్తిని పెట్టండి మీరు. మీకు ప్రత్యేకంగా కదా అదే. ట్రై చేయండి. 100% ఇందులో ఉంది, యోగం అయితే ఉంది. ఇప్పుడు మీ జాతకం ఇస్తే మీ నాన్నగారు ఏం చేస్తారని నేను ఎందుకు అడుగుతాను? అంతే అవును కదా? అవును. సరేనా? సరే. ఓకే, చెప్పండి ఏంటి అడుగుతున్నారు? ఇంకేం లేదు ఇక అంతే. ఓకే ఓకే. ఓకే అండి. నెక్స్ట్ షణ్ముఖ నాగకుమార్, మచిలీపట్నం నుంచి. వచ్చాం మేడం. ఓకే. September 22nd, 1998. అవును మేడం. టైం 8:01 మార్నింగ్. అవును మేడం. సెప్టెంబర్ 1998, 8:01 ఉదయం, మచిలీపట్నం. హస్తా నక్షత్రం 4వ పాదం, అవును కన్యా అవును రాశి, సార్. తులా లగ్నం, జననం. అవును సార్. ఏ విషయం అడిగారు? జాబ్ గురించి సార్. జాబ్ వస్తాను. జాబు వస్తుంది కానీ చాలా బలహీనంగా ఉందండి. చాలా. అదే సార్. కానీ ఇప్పుడు ఇప్పుడు మంచి టైం నడుస్తుంది. ఇప్పుడు ఈ ఈ టైం నుంచి మీరు డిసెంబర్ వరకు బాగా ట్రై చేయండి. ఇది అలాగే సార్. చాలా వీక్ గా ఉంది, అదే సార్. ఎంత ప్రయత్నం చేసినా. ఏదైనా ఫైనాన్స్, బ్యాంక్ ట్రై చేశారా? ఏం చేయలేదు సార్. మామూలుగా ఆఫీస్లో చేసి మళ్ళీ ఆగిపోయాడు సార్ మా అబ్బాయిను. అర్థమైందా? దేంట్లో సెట్ అవ్వట్లేదు సార్. అదే బలహీనంగా ఉంది, అదే ముందే చెప్పేశాను నేను. అవును సార్. అదే బాగా బలహీన చేసినా ఇబ్బంది అవుతుంది. అవును మీరు ఒక సార్. పని చేయండి. అదే మీరు ఒక క్యారెట్, ఒక పగడం తీసుకోండి. అదే సార్. ఆ పగడం ఒకటి పెట్టండి. అదే అండి. పగడం ఒకటి పెట్టారనుకో, కొద్దిగా మీకు ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. అదే అండి. తర్వాత పగడం పెట్టుకోండి, బాగా కొద్దిగా ఇది మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సార్. ఒక్కసారి ఏం చేస్తారంటే నవగ్రహ హోమం చేయించండి, అబ్బాయి పేరున కూర్చోబెట్టి సార్ చేయండి. అట్లాగే సార్. చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా దోషాలే తగ్గుతాయి. అదే ఉమ్. బిజినెస్ అదేంట్లో ఏమన్నా చెప్పండి. బిజినెస్ ఏమన్నా సెట్ అవుద్దా సార్? వద్దు, అప్పుడే కాదు. బిజినెస్ పెట్టాలంటే మీ వాడు రెస్టారెంట్లో లేకపోతే ఇయ్యో పెట్టుకోవాలి. లేదా జిరాక్స్ షాప్ ఏమైనా ఐడియా ఉందా? జిరాక్స్ అవునండి. ఎప్పుడైనా అనుకున్నారా? లేదు సార్. అంటే జాబ్ కోసమే చూస్తున్నాడు. ఈ బిజినెస్, నా ఈ జాబ్ సెట్ అవ్వట్లేదు అంటే బిజినెస్ ఏమన్నా సెట్ అవుద్దా అని సార్. బిజినెస్ వద్దు, జాబ్ ముందు ట్రై చేయండి. నేను నేను చెప్పినట్టు అదే కొద్దిగా నవగ్రహ హోమం చేయించండి, ఆ పగడం ఒకటి పెట్టండి. అట్లాగే సార్. అంటే అప్పుడు దాని సాంద్రత సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు జాతకానికి. అదే సార్. ఎంత ప్రయత్నం చేసినా ఆ అవునండి. పిల్లోడిని ఎక్కడ మీరు అసలు ఆ పిల్లోడిని మీరు ఏం అనకండి పొరపాటును కూడా. అదే సార్. ఎందుకంటే గ్రహస్థితి బాగుందంటే అబ్బాయి ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో బిజినెస్ పెట్టేద్దామని ఇప్పుడు ఆల్రెడీ మీరు వచ్చేసారు, కానీ ఇప్పుడు వద్దు. అదేనండి. అదే సార్. కొద్దిగా ట్రై చేయండి, నేను చెప్పినట్టు చేయండి. శుభం. అట్లాగే. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. నెక్స్ట్ పోలారెడ్డి వచ్చారండి, విశాఖపట్నం. నమస్తే మేడం. నమస్తే.
ఇదేనా అండి పోలారెడ్డినా? అవును మేడం. ఓకే. ఇది మే 12, 1994. అవును మేడం. రాత్రి 8:38. పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారు మేడం, వేరే వాళ్ళ? గాజువాక. చిన్న జర్నీలో ఉన్నాము. అచ్చా. చూడండి, 12 మే 94, 20:38 విశాఖపట్నం. అవును సార్. రోహిణి నక్షత్రం 3వ పాదం, వృషభ రాశి, వృశ్చిక లగ్నం. అవును సార్. దేని గురించి అడిగారండి? సార్ వృత్తి కోసం అడిగాను. 14 ఇయర్స్ నుంచి ఒక జాబ్ చేస్తున్నారు కానీ అందులో హలో, స్థిరత్వం లేదు. సార్ 14 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు, అందులోని స్థిరత్వం అయితే ఏమీ లేదు సార్. ఫైనాన్షియల్ గా అసలు డబ్బులు ఓకే ఓకే. సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నాము. ఆహా. జాబ్ ఎప్పుడు మీరు 2016లో ఏమైనా జాయిన్ అయ్యారా? 2011లో సార్ 16లో పోనీ మారారా? మారారు కంటిన్యూ సార్. చేశారా? మారి మళ్ళీ ఆ జాబ్ లోకి మళ్ళీ వచ్చారు సార్. ఓకే ఓకే. చేంజ్ అయ్యి మళ్ళీ అదే జాబ్ లోకి వచ్చారు అంటున్నారు. మీరు 16లో ఏం మారలే, 16, 17లో ఏం మారలేదా? 15 మారలేదా? లేదు సార్, మారలేదు సార్. అలా చూస్తుందండి. మీ సమస్య తీరాలంటే ఇప్పుడు కాదు, 27 మే దాకా ఆగాల్సిందే. ఓకే సార్. అక్కడి నుంచి మీకు కొద్దిగా వెసులుబాటు అయితే వస్తుంది జాతకం. ఓకే సార్. అప్పటిదాకా ఇబ్బంది అవుతుంది. ఫైనాన్స్ ట్రబుల్స్ అన్నీ కూడా పోతాయండి, కంగారు పడకండి. ఎందుకంటే లాస్ట్ తాత్కాలికంగానే ఉంది మీ జాతకానికి. 2022 నుంచి ఎక్కువ ఇబ్బంది వచ్చిందా? అవును సార్. ఉమ్. ఇంకా మీకు 2022 నుంచి ఏ పని చేయకుండా మానేద్దామని అనిపిస్తా ఉంటుంటది ఇక. అవును సార్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ, అసలు అర్థమైంది అర్థమైంది. సరే ఆగుదాం అమ్మా, కొద్దిగా ఆగి అప్పుడుదా చూద్దాం. హలో, మా శ్రీవారి సార్. మీ వాయిస్ వినపడుతుందమ్మా. మా సిగ్నల్ ఉన్న చోటుకి రండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు సార్ కొద్దిగా చెప్పండి ఆగుదాం, ఆగితే గానీ జాతకం మీకు సరైన లెవెల్లో రాదు. ఇది సార్. కొద్దిగా టైం తీసుకోండి. లాస్ట్ ఇయర్ క్యాబ్ తీసుకున్నారు సార్, ఓలా ఊబర్ క్యాబ్ తీసుకున్నాము, కారు. అది మనకి లాస్ రావడం వల్ల మీ అమ్మేశాము వాయిస్ సార్. సరిలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తా మీ సమాధానం. ఓకే మేడం, మీది బ్రేక్ అవుతుంది వాయిస్. జర్నీలో ఉన్నారు కదా, క్లియర్గా లేదు. నెక్స్ట్ సువర్ణ వచ్చారండి హిందూపూర్ హలో నుంచి. మేడం, వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సరే నెక్స్ట్ తీసుకోండి ఇంకోటి. నెక్స్ట్ సువర్ణ వచ్చారండి హిందూపూర్ నుంచి. సువర్ణ పాకాల శివకుమార్, రాయచోటి. వెంకట్ సురేష్, విశాఖపట్నం. శ్రీరాములు, కర్నూలు.
జానకి రామన్ విజయవాడ. కృష్ణారెడ్డి హైదరాబాద్. వచ్చారు మేడం. కృష్ణారెడ్డి అవునండి. అక్టోబర్ 17, 2004 అండి. అవునండి. 10:14 AM. ఉమ్. హైదరాబాద్. ఎవరిదండి జాతకం? మా అబ్బాయిదండి. 17 అక్టోబర్ 2004 అవునండి. ఉదయం 10:14 అవునండి. నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం, 3వ పాదం, వృశ్చిక లగ్నం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. అవునండి. దేని గురించి అడిగారు మీరు? అదే జాబా లేకపోతే బిజినెస్సా? ఓకే ఓకే. బిజినెస్ చూడండి, జాబ్ వద్దులేండి. అలాగే జాబ్ రాదంటారా? జాబ్ కష్టంగా ఉంది, ఇది కొద్దిగా ఇబ్బంది. అయితే సరే. మీకు ఒక అవకాశం ఉంది. మొన్న ఏప్రిల్ నుంచి 27 జూలై వరకు చూడండి. వచ్చి ఏప్రిల్ అండి. ఈ ఏప్రిల్ నుంచి రన్నింగ్ లోంచి 25 ఏప్రిల్ నుంచి సార్ 27 జూలై వరకు చూడండి. రాకపోతే అప్పుడు మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టచ్చండి. అప్పుడు దాకా ఉద్యోగం కోసం ట్రై చేయండి. ఇందులో ఎక్కడ వస్తుందో మనం చూద్దాం అలాగే ఒకసారి. అలాగే చూడ 27 ఫిబ్రవరిలో జాబ్ ఇండికేషన్ ఉంది. 27 ఫిబ్రవరి, మార్చి. సార్. ఏ ఫీల్డ్ వస్తుంది సార్? ఫీల్డ్ లో ఇక్కడ కొద్దిగా గందరగోళం ఉంది. ఇది మీరు ఏదన్నా పెట్టుబడి పెడితే తండ్రి ఏది చేయమంటే అది చేస్తాడు ఇతను. సార్ హార్డ్వేర్ ఉంటాయి కదా, హార్డ్వేర్, మోటార్ ఫీల్డ్ కి సంబంధించిన ఆటోమొబైల్ రంగం, సార్ హార్డ్వేర్ ఆటోమొబైల్. లేదంటే ఎలక్ట్రానిక్స్, గృహ నిర్మాణాలకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉంటాయి కదా. అవునండి. ఇప్పుడు ఇంటికి సంబంధించి వైరింగ్, బల్బులు, మెటీరియల్స్, సార్ లేదంటే గృహ నిర్మాణానికి ఏదైనా పనిచేస్తే ఈ అకౌంటెన్సీ, ఫైనాన్స్ అందులో అదంటారా? చేయొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అదే ఎందుకంటే దాని అకౌంటెన్సీ, ఫైనాన్స్, ఆడిటింగ్ అండి చేసేది. వెళ్ళండి, అది సిఏ సిఏ చేసేవాళ్ళు చేస్తారు కొంతమంది, లేదా అవునండి. కొంతమంది అకౌంట్స్ కూడా చేస్తారు. అదే నేను సిఏ ఆల్మోస్ట్ సిఏ అంటే క్వాలిఫికేషన్ సిఏ సిఎంఏ అయ్యిందా, పూర్తయిందా? సిఎంఏ అవుతుందండి. సిఎంఏ సిఏ రెండు ఉన్నాయి కదా, రెండు ఆ, ఆల్మోస్ట్ సేమ్. అదైతే మీరు ఆడిటర్ బ్యాంకింగ్ రకంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు అదేనండి మీరు బిజినెస్ అడిగారు కనుక నేను బిజినెస్ ఏమవుతాయో సరే చెప్పాను. అదేలే లేదంటే మీరు ఫైనాన్స్, ఆర్టింగ్, బ్యాంకింగ్ కూడా వెళ్ళొచ్చు మీరు. అదేనండి అదే జాబ్లో జాబ్ ఆఫ్టర్ బ్యాంకింగ్ 20. కూడా వెళ్ళొచ్చు, ట్రై చేయండి. కానీ ఏంటంటే కొద్దిగా వీక్ గా ఉందండి. ఆ, అంటే ఓవరాల్ గా కొద్దిగా స్లో ఉంది. కానీ సార్ రానున్న దశలు బాగున్నాయి కనుక కొద్దిగా బెటర్ ఉంటుంది. అంటే అదే ఇప్పుడు అంత దశ కరెక్ట్ గా లేదు. మెర్క్యూరీ దేశ వెళ్ళిపోవాలంటారా? కరెక్ట్, బాగా చెప్పారు, 100%. సార్ మీకు ఇంకో మీకు అందులో ప్రవేశం ఉందా? ఉందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అలా తెలుసుకోవాలి అందరూ, జ్యోతిష్యుడే కాదు, జ్యోతిష్యం అందరూ నేర్చుకోవాలి, అందరికీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎస్ సార్. సరే, పుష్పకుమారి గారు మేడం, ఓకే అయినాయా 10? అయిపోయినాయి అయిపోయినాయి సరే, గురు. క్లోజ్ చేద్దాం అండి. క్లోజ్. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్కారం అండి. నమస్తే ఒక సార్, నిమిషం చెప్పండి. నమస్కారం. ఒక నిమిషం. నా పేరు చక్రధర్ అండి. వెంకటరంగనాథ్ పేరుతో కూడా బుక్ చేసాం మేము. లేదు, క్లోజ్ చేసాం, ఇంక అయిపోయింది 10 అంతే. ఇవాళ ఆహా, క్లోజ్ లాస్ట్ అయింది. లాస్ట్ వీక్ కూడా మేము వెయిట్ చేసాం సార్, పేరు రాలేదు. అయ్యో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అలాగే అండి, వెంకటరంగనాథ్ మా పాప నెక్స్ట్ అలా కాదు, మీ ఆర్డర్ లో కాదు, ఫస్ట్ మిమ్మల్ని పిలుద్దాం ఈసారి. మీరు మేడం గారు కంపల్సరీ పుష్పకుమారి గారు మీ పేరుని అందులో పెడతారు. 100% మీది ఫస్ట్ చెప్తాను, ఓకేనా?
ఓకే, ధన్యవాదాలు సార్. అంటే మేము ఏంటంటే ఒక రూలు, రెగ్యులేషన్స్, సిస్టమ్ పెట్టుకున్నాం. చాలా ఆ మంచి సిస్టమ్ నుంచే వెళుతున్నాం. సార్. అంటే మాకు బాబు పాప సార్, ఆ ఇద్దరి గురించి మేము పేరెంట్స్ అవునా, ఇది కదండి ఆ? వెంకట రంగనాథ్ అంటే శ్రేయశ్రీ. నెక్స్ట్ వీక్ మాట్లాడుతుంటే అదేం లేదు. 100%, 100%. అందరూ మిమ్మల్ని కూడా మేము అసలు రాలేదు గురుగారు డీటెయిల్స్, అందుకే అడిగాను నేను. 10 అనుకుంటున్నాం మేము, ఆ 10 చెప్పేస్తాగా. ఉమ్. అంటే మీరు సార్ చూడండి, ఒకటి మీరు శ్రేయశ్రీ అనేది October 30th రోజు ఇచ్చారు. మీరు గమనించారా? మేము అడుగుతుంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మేము ఫస్ట్ కూడా పాపం మా ఎవరైతే ఉన్నారో ఈ టీం నడుపుతున్న వాళ్ళు అందరూ కూడా మెసేజ్లు కూడా పెడుతున్నారు. మీరు కానీ రాలేకపోతే ఏమండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీరు రాకపోతే మీ ప్లేస్లో ఇంకొక ఎవరన్నా వారికి జాతకం చెప్తామని పెడుతున్నా కూడా వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉంటారు. వాళ్ళు ఈసారి దయించి పుష్పకుమారి గారు తిరుపతి శ్రీనివాస్ కుమార్ గారు గురుగారు వాళ్ళని ఆ గ్రూపులోంచి ఇది తీసేయండి వాళ్ళని. ఎందుకంటే ఇది దైవదత్తం అండి. వాళ్ళకి యోగాలు, కొంతమందికి యోగాలు లేకపోతే వాటి ఇంతే ఇలాగే ఉంటది. మనం చెప్పి వాళ్ళని మనం బాగు చేయలేం. అవునండి, మేము కూడా అపార నమ్మకంతో మేము 2 వారాల నుండి చూస్తున్నామండి. సార్ మీది శ్రేయశ్రీది మీది ఉంది సార్, అంటే ఆల్రెడీ 30వ తారీఖు ఇచ్చిన వాళ్ళందరూ పిలవడం వల్ల మీది ఇంకా వెనక్కి ఉంది. పర్వాలేదండి. అమ్మ ఒక సజెషన్ సార్ ఏంటంటే, ఏ రోజైతే ఆ రోజు వచ్చిన వాళ్ళవి ఆ సెషన్లోనే ఎవరెవరు వస్తే వాళ్ళవి మాత్రమే చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? వాళ్ళనే సరే కనుక్కొని సార్, ఎవరైనా. ఆలోచిద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి రికార్డ్ అదే స్టాప్ మేడం చేస్తాం. రికార్డింగ్ ఓకే సార్, థ్యాంక్ యూ. మావి దాన్ని కూడా రెండు తీసుకుందాం. గురుగారు, మాది శ్రేయశ్రీ మరియు ఇది వెంకట రంగనాథ్ అని ఇద్దరు